ఈ రోజున కాటరగామ కార్తికేయుడు మహిమ గురించి తెలుసుకుందాము. ఇంకా దక్షిణాగ్రాన ఉండే అటవీ ప్రాంతంలో కాటరగామ ఉన్నది. ఇక్కడ మురుగను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నారు. ప్రాచీన ఆలయం ఇది. సింహాల భాషలో కదిర్కంబ అంటే నల్లమద్ది చెట్టు అడవి అని అర్థము. ప్రాచీన కాలంలో కాటరగామ ప్రాంతమంతా కూడా దట్టమైన నల్లమద్ది చెట్ల అడవిగా ఉండేది. కోయవారు ఎక్కువగా నివసించేవారు ఇక్కడ. వారంతా కూడా శివుని కుమారుడైనటువంటి మురుగన్ని తమ ఇష్టదైవంగా పూజించేవారు. ఉండగా ఒక రోజున ఆ అడవిలో ఒక వేటగాడు వేటాడటానికని జంతువులను వెతుకుతూ ఉండగా అక్కడ ఒక చోట మురుగన్ ఆలయము అతని కంటపడింది. అది ఆ వేటగాడి పూర్వజన్మ సుకృతం అని అనుకున్నాడు. ఆ ఆలయంలోని స్వామియే కాటరగామ మురుగన్ స్వామి. ఆ వేటగాడిని మురుగన్ స్వామి చాలా ఆకర్షించాడు. మురుగన్ను దర్శించిన మరుక్షణమే ఆ వేటగాడు పరమ భక్తుడుగా మారాడు. జంతువులను వేటాడడం మానేసి సదా మురుగన్ నామమే జపిస్తూ నిత్యము కూడా ఆ అడవిలో ప్రవహించే మాణిక్య గంగలో స్నానం చేసి అడవి పువ్వులతో మురుగన్ని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అలా మాణిక్య గంగా నది జలంతో అభిషేకించేవాడు. ఇలా 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, వరుసగా 50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉదయము సాయంకాలము పూజా సమయానికి ఆలయానికి చేరుకునేవాడు అతను. ఆ రోజుతో పూర్తిగా 50 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అయితే ఆ రోజు కూడా ప్రకారము పువ్వులు పళ్ళు అభిషేక జలం తీసుకుని ఆలయానికి బయలుదేరాడు. అప్పుడు మార్గమధ్యంలో గాండ్రిస్తూ ఉన్నటువంటి ఒక సింహము ఆ వేటగానికి కనబడింది. వేటగానికి సింహాన్ని చూస్తే భయం కలగలేదు. గతంలో ఎన్నో సింహాలని వేటాడిన వాడు కదా, కనుక వేటగాడు ధైర్యంగా దాని ముందు నిలబడ్డాడు. మరి ఒక సమయంలో అయి ఉంటే ఆ సింహాన్ని వేటాడి ఉండేవాడు. కానీ ఇప్పుడు దైవారాధన కోసము ఆలయానికి వెళుతూ ఉన్నందువలన తన పూజకు సింహం వలన భగ్నం రాకూడదు అని సింహాన్ని తప్పించుకుని ఒదిగి వెళ్ళసాగాడు. కానీ ఆ సింహం మాత్రము వేటగాన్ని వదలలేదు. మీద పడి చంపడానికి అతని మీదకు దూకి అతని భుజాల మీద తన ముందు కాళ్ళు పెట్టి బలంగా పట్టుకుంది. సింహం పట్టులో వేటగాడు గిజగిజలాడుతూ ఉన్నాడు. నన్ను ఇప్పుడు వదిలివేయి, నేను మురుగన్ని పూజించడానికి వెళ్ళాలి, నన్ను వదిలివేయి అని ఎంతో బ్రతిమలాడాడు. అయితే దానికి సింహం మాత్రము నిన్ను విడువను, నీవు మా సింహజాతిని, నీవు ఎన్నోసార్లు దారుణంగా వేటాడావు, కాబట్టి ఇప్పుడు నిన్ను వదలను, ఇప్పుడే నిన్ను చంపేస్తాను అన్నది. అప్పుడు వేటగాడు సింహంతో, నేను 50 సంవత్సరాలుగా నిత్యము సాయంకాలము మురుగన్ సన్నిధికి వెళ్ళి పూజించడము నియమంగా పెట్టుకున్నాను. కాబట్టి ఇంతవరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్వామివారి పూజ మానలేదు. ఈ రోజున మురుగన్ పూజ 50 సంవత్సరాలు ముగిసే ఆఖరి రోజు. కాబట్టి ఈ రోజున నేను మురుగన్ ఆలయానికి తప్పక వెళ్ళి పూజించాలి. కనుక దయతో నీవు నన్ను వదిలిపెట్టు. నేను మురుగన్ మీద ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను. నేను మురుగన్ పూజ చేసిన వెంటనే ఇక్కడికి వస్తాను. తిరిగి రాగానే నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను చంపి తినవచ్చును అని అన్నాడు. ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను వదిలివేయి అని చాలా అనుకున్నాడు అతడు. అయితే అది విన్న సింహము, నువ్వు ఇలా చెప్పి తప్పించుకోవాలని అనుకోకు. నువ్వు మురుగన్ మీద ప్రమాణం చేసినందున నిన్ను ఇప్పుడు వదిలివేస్తాను. నీవు చేసే పూజలేవో త్వరగా చేసి వచ్చేయాలి. నువ్వు నన్ను మోసగించాలి అని చూసినా నీవు ఎక్కడ ఉన్నా కూడా వెతుకుతూ వచ్చి చంపేస్తాను. ఇప్పుడు నీవు వెళ్ళు, తిరిగి త్వరగా రా అని వేటగాడిని వదిలివేసింది. ఆ వేటగాడు త్వరగా మురుగన్ ఆలయానికి వెళ్ళి మురుగన్కి నీరు పువ్వులు పళ్ళు సమర్పించి అభిషేకార్చనలతో భక్తి శ్రద్ధలతో కడసారిగా సేవించుకున్నాడు. అయితే కరుణామయుడైనటువంటి మురుగన్ను 50 సంవత్సరాలుగా పూజించే మహద్భాగ్యాన్ని తనకి కలిగించాడని తృప్తిగా ఆనందం పొందాడు. అప్పుడు పారవశ్యంతో కన్నులు మూసుకుని ధ్యానంలో నిమగ్నమైనాడు. ధ్యానంలో ఉన్న వేటగానికి సమయమే తెలియలేదు. అప్పుడు ఆలయంలో మంగళ వాయిద్యాలు మోగిన శబ్దానికి ధ్యానం నిమగ్నమై వేటగాడు తన ధ్యానము భగ్నమై ఇహలోహ స్పృహ కలిగింది. సింహానికి తాను ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం వచ్చింది.
అప్పుడు వెంటనే లేచి సింహం ఉన్న చోటుకు వెళ్ళాడు. మురుగన్ సన్నిధిలో ధ్యానంలో పడి సమయం గడవడమే తెలియలేదు. ఆలస్యమైనందులకు నన్ను మన్నించు. కనుక ఇప్పుడు నీవు ఇష్టమైనట్లుగా తినవచ్చును అని కనులు మూసుకుని చేతులు ముకుళించి మనస్సులో మురుగా మురుగా అని జపం చేయడం ఆరంభించాడు. క్షణమైనా కూడా సింహం తన మీద పడి చంపుతుంది అని వేటగాడు ఎదురుచూశాడు. కానీ అతను ఎదురుచూసినట్లుగా ఏమీ జరగలేదు. సింహం వేటగాని భుజాల మీద తన ముందు కాళ్లను పెట్టి వేటగాని భుజాలను ముఖాన్ని తడిమింది. అలా ఆ సింహం యొక్క ఆ స్పర్శ అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళింది. ఆ స్పర్శ వేటగాడు తాను పునీతుడైనట్లు భావన కలిగింది. అప్పుడు తన కనులు తెరిచి చూశాడు. తన కళ్ళ ఎదుట సింహం లేదు. ఆ స్థానంలో దివ్యమంగళ రూపంతో కుమారస్వామి వారు అభయహస్తంతో ప్రత్యక్షమై చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదించాడు. ఆ కాటరగామ వేటగాడి భక్తి తత్పరతను కీర్తిస్తూ శైవమత నాయన్మార్లో అయినటువంటి అరుణగిరినాథర్ తాను రచించినటువంటి తిరుప్పుగల్ తమిళ గ్రంథంలో వివరించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం ఏది అంటే నెమలి అని టక్కున చెప్పేస్తారు అందరూ కూడా. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే, కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాల్లో కోడిపుంజులను పెంచుతూ ఉంటారు. ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకి మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలి అంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే. యజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంతో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ ఆయన లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు కూడా భావించాయి. అప్పుడు తారకుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదు అన్న వరాన్ని పొందారు. అలా వరాన్ని పొందినటువంటి ఆ రాక్షసులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మధుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది. శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతము భరించలేకపోయాడు. ఆయన దాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని 6 అక్కా చెల్లెళ్ళు, వీరినే కృత్తికలు అని అంటారు. అలా వీరు పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు. ఏకాదశ రుద్రులు తోడురాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు. తమిళనాడులోని తిరుచెందూర్ ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అయితే అక్కడ సముద్ర తీరాన శూరపద్ముడు, తారకాసురుడు కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశాడు. కార్తికేయుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కుమారుడే అన్న విషయము శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతము ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా కూడా ఒక్కొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది. అప్పుడు శూరపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టుని 2గా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగాను, రెండో సగము కోడిపుంజుగాను మారిపోయాయి. నెమలిని తన వాహనంగాను, కోడిపుంజుని తన ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది. కుమారస్వామి వారు ఆ రాక్షసులను సంహరించిన తర్వాత శ్రీ వల్లి కుమారస్వామిల వారి వివాహం జరిగింది. నాల్లో కుమారస్వామి శ్రీవల్లిల వివాహం ఎంతో విచిత్రమైనది. దీని వృత్తాంతం తప్పకుండా తెలుసుకోవాలి. కుమారస్వామి వారు స్వర్గంలో
విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు. ప్రశ్నలు అయిన తర్వాత, స్వామి, ముల్లోకాల్లోని జనులు సుఖంగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించడం లేదు కదా? త్రిలోక సంచారులు, తమకు తెలియని విషయాలుండవు, దయచేసి సెలవియ్యండి అన్నారు కుమారస్వామి. దానికి నారదుడు, కుమార, నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడ ఉంటారు? లోకాలన్నీ కూడా సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా కూడా ఒక్క విషయము, ఇక్కడికి కొంత దూరాన పులింద దేశమున్నది. దాన్ని రాజు పులిందుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు కూడా. అతడికి బిడ్డలు లేరు. ఒక రోజున తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. అలా ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది. ఆ నదీ తీరంలో శివుడు అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా ఒక రోజున ఆయన ధ్యానంలో నుంచి కన్నులు తెరిచేసరికి 2 జింకలు గాఢానురాగంతో మైథున ప్రక్రియతో ఉన్నాయి. వాటిని చూసినటువంటి మరుక్షణమే మహర్షి మనస్సు చెల్లించి రేపతనమైంది. అలా అతని వీర్యము గడ్డి మీద పడింది. ఆ గడ్డిని ఆడజింక తిన్నది. ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు బిల్లరాజు దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. వారు శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకుంటూ ఉన్నాడు బిల్లరాజు పులిందుడు. అలా ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు. ఆమె అందాల రాశి, అపరంచి బొమ్మ. ఆమె నువ్వు తగిన జోడు అని అన్నాడు. అయితే ఆ మాటలు వినగానే కుమారస్వామి వారి మనసు వికలమైంది. శ్రీవల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు. ఆమెను చూడాలి. ఆమెను వివాహమాడటానికి తల్లిదండ్రులు, దేవసేన ఒప్పుకుంటారని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత నారదుడు పులింద దేశం చేరాడు. అప్పుడు పులిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూపి తగిన వరుణ్ణి చెప్పమన్నాడు. అప్పుడు నారదుడు కొంచెం ఆలోచించి, బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతులైనటువంటి కుమారస్వామి అని చెప్పాడు అని వివరించాడు. అయితే ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా దేవసేనాని తనను వివాహమాడుతాడా అని, ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోవటానికి ఒప్పుకుంటారా అని ఇలాంటి ఆలోచనలతో కాలం గడుపుతూ ఉంది. ఒకరోజు అనుకోకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి. అది పులిందపురము, ఉద్యానవనము. ఆ సమయంలో రాజకుమారి చెలులతో కలిసి వనవిహారం చేస్తూ ఉన్నది. ఆ ముగ్ధమోహనాకారాన్ని చూశాడు కుమారస్వామి. ఇక భరించలేకపోయాడు. తనను తాను పరిచయం చేసుకుని వల్లిని వివాహమాడుతానని చెప్పాడు. చెలికత్తెలు ఈ విషయము రాజు పులిందుడికి నివేదించారు. అప్పుడు పులిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామి వారిని రాజమందిరానికి తోడ్కొని పోయారు. పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం వెళ్ళింది. అలా వల్లి పరిణయము నిశ్చయమైంది. పులింద దేశమంతా కూడా కోలాహలంగా ఉంది. నగరాన్నంతటినీ కూడా అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగవల్లులు దిద్దారు. మంగళ తోరణాలు కట్టారు. నగరం అంతా కూడా సందడే. ముక్కోటి దేవతలు కూడా వచ్చారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గజాలన్నీ కూడా విచ్చేసినాయి. అలా కుమారస్వామి వారి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పులిందుడు. నవదంపతులను దేవతలు దీవించారు. గంధర్వులు పాడారు. అప్సరసలు ఆడారు. అలా శ్రీ వల్లి కుమారస్వామిల వివాహము లోక కళ్యాణమైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో 4వది ఫళని క్షేత్రము. ఈ క్షేత్రము తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాల్లో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైనది దివ్యక్షేత్రము ఫళని క్షేత్రము. ఈ ఫళని క్షేత్రం మహిమ గురించి మరియు పురాణ కథ గురించి తెలుసుకుందాము. ఉన్నటువంటి మందిరము క్రీస్తు శకము 7వ శతాబ్దంలో కేరళ రాజు అయినటువంటి చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తర్వాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తూ ఉంటారు. తమిళులు ఈయనను
ఫళని మురుగ అని కీర్తిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని దారి అయి కేశుడై నిలబడి చిరునవ్వు లొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపము భగవాన్ శ్రీ రమణ మహర్షిది కూడా. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనబడటంలో అంతరార్థము నన్ను చేరుకోవాలి అంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తూ ఉన్నట్లుగా చేసుకోవచ్చు. అంటే ఈ ఫళని క్షేత్రము జ్ఞానం ఇచ్చే క్షేత్రము. అంతేకాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవం మొదలైన క్షేత్రము కూడా ఫళని క్షేత్రము. ఇక్కడ ఫళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడి ఉంటుంది. ఇటువంటి స్వరూపము ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశాడు. 9 రకాల విషపూరిత పదార్థాలతో వీటిని పాషాణములు అని అంటారు. ఆ నవపాషాణాలతో చేశారు. పూర్వకాలంలో ఇక్కడ ఫళని స్వామివారి మూర్తిలో ఊరు తొడభాగం వెనుక నుండి స్వామివారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారట. ఇప్పటికీ స్వామివారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు. అవును, ఇది చాలా పుణ్యక్షేత్రము. అందుకే వారిని బాలసుబ్రహ్మణ్యము, షణ్ముగన్ దేవసేనాధిపతి, స్వామినాథన్, వల్లి మనలన్, మురుగన్, జ్ఞాన పండిత, శరవణన్, తిరువేల్ మురుగ అనే వివిధములైన మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ. ఇంకొక విషయం ఏమిటి అంటే ఫళనిలో కొండపైకి ఎక్కడానికి 2 మార్గాలు ఉంటాయి. ఫళని క్షేత్ర స్థల పురాణం ప్రకారము పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరులు ఒక రోజున బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పిలిచి ఈ భూలోకం చుట్టి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడము, వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే అప్పుడు పెద్దవాడు వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులు అయినటువంటి ఉమామహేశ్వరుల చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేస్తాడు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనంపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది అనే సత్యం తెలుసుకొని కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రంకు వెళ్ళినా కూడా అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుదిరిగి వస్తూ కనబడుతూ ఉంటాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకందరికీ కూడా తెలిసినదే. అయితే కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్నవాడు కాదండి. దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి భూలోకంలోనికి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు. అలా అలకతో ఏ తల్లిదండ్రులకైనా కూడా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండి. అందులోనూ చిన్నవాడు శివపార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత గారాల బిడ్డ మన కార్తికేయుడు. అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా. శివపార్వతులు ఇద్దరూ కూడా షణ్ముఖుని బుజ్జగించడం కోసము భూలోకంలో షణ్ముఖుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు. ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినకుండి అని పిలుస్తూ ఉంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుని ఎత్తుకొని నువ్వే సకల జ్ఞాన ఫలనివి రా నాన్న అని ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలము అంటే తమిళంలో ఫలము. నీవు తమిళంలో నీ కలిపి ఫలని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయమిస్తాడు. అలా సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగే కావడి ఉత్సవము మొట్టమొదట ఈ ఫళనిలోనే ప్రారంభమైంది. ఈ కావడి ఉత్సవము వృత్తాంతం తెలుసుకుందాము. స్వామి వారి యొక్క గొప్ప శిష్యులతో అగస్త్య మహాముని ఒకడు. అగస్త్య మహాముని స్వామి దగ్గర నుంచి సకల జ్ఞానము పొందాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. పూర్వము దేవదానవ యుద్ధంలో చాలామంది దానవులు నిహతులైపోయారు. కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రము అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు.
అప్పుడు అగస్త్యుడు సంతోషించి వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అని అనుకున్నాడు. అయితే సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే తన గురువులకి అప్పజెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడము, వీడిలో ఉన్న అసురీ గుణాలను తీసివేయాలి అని తలచి లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి, ఒరేయ్, నేను కైలాసం నుండి 2 కొండలు అని చాలా కాలం నుండి అనుకుంటూ ఉన్నాను. వాటిని శివగిరి, శక్తిగిరి అని అంటారు. కనుక నువ్వు వెళ్ళి ఆ 2 కొండలను ఒక కావిడిలో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. సరేనని ఇడుంబుడు ఒంట్లో ఓపికంది కదా, కైలాసం వెళ్ళి ఆ 2 కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరుతాడు. అప్పుడు శంకరుడు అంటాడు, ఈ రాక్షసుడి తత్వము పోగొట్టడము జ్ఞానరాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అని అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తాడు. అక్కడ స్వామి ఫలనీ కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. అప్పుడు ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా ఫలనీ దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేద తీరాడు. మళ్ళీ కావడి ఎత్తుకుందాము అని కిందకి వంగి కావడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి 2 వైపులా కూడా బరువు సమానంగా ఉండేలాగా సర్దుదామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు, ఇంకోవైపు తేలిక అవుతోంది. కానీ సమానంగా ఎంతసేపటికి కూడా కుదరట్లేదు. ఇంకా విసుగొచ్చి ఏమిటిరా ఈ కావిడి అనుకొని పైకి చూస్తాడు ఇడంబుడు. అప్పుడు పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతూ ఉన్నాడు. ఇది చూసి వీడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే ఏదో చిన్నపిల్లవాడు నవ్వుతున్నాడులే అని అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి ఏమిటా నవ్వు, నేనేమైనా ఈ కావడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకుని వచ్చాను, ఏమిటా వెర్రి నవ్వు, నిన్ను చంపేస్తాను ఇవాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో ఫలనీ కొండ మీదకి పాదచారి అయి వెళ్ళాడు. పైకి వెళ్ళాక స్వామి 2 గుద్దాడు. ఇంకా ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి గురువు, సాక్షాత్తు ఈశ్వరపుత్రుడు. అప్పుడు వేడుకుంటాడు, ఈశ్వర, తెలుసుకోలేకపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి అని అన్నాడు. ఏమిటో అడుగు అని అన్నాడు స్వామివారు. అప్పుడు ఇడుంబుడు అన్నాడు, స్వామి, నేను ఈ ఫలనిలోనే కదా కావడి ఎత్తలేకపోయాను, ఈ కావడి వల్లనే కదా మిమ్మల్ని చేరడానికి మార్గమైంది. అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుని ఏ ఆరాధన చెయ్యలేకపోయినా ఒక్కసారి కావడి పాలతో కానీ, విభూతితో కానీ, పూలతో కానీ, తేనెతో కానీ, నేతితో కానీ భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడిని దగ్గరికి వెళ్ళిపోతాం అని పాదచారులై నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలి అని ఉందో అంత ఆరాధన చేసిన ఫలితము వాళ్ళకి ఇచ్చేసేయాలి అని అన్నాడు ఇడుంబుడు. స్వామివారు అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, ఇకపైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా సరే ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చారు. అందుకే అప్పటినుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో, ప్రత్యేకంగా తమిళనాడులో స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది. ఇక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాతే సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటారు. నుంచి తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుని తమ దైవం చేసుకున్నారు. అంతేకాక ప్రతి ఏటా స్కందషష్ఠి ఉత్సవాల్లో ఏ దంపతులైతే భక్తితో పూనికతో స్వామివారికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పక సత్సంతానం ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానం కలగకపోవడం అనే దోషం రాబోయే తరాలలో కూడా ఉన్న దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు. అంతటి శక్తివంతమైన క్షేత్రము, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము ఫలనీ క్షేత్రము. ఆ ఫలనీ దండాయుధపాణి స్వామివారి దర్శనం చేసి జీవితంలో ఒక్కసారైనా సరే సుబ్రహ్మణ్య స్వామివారి కావడి ఎత్తి సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాము కదా ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని
కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాత్రం అనే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.